అండ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే మనము ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ చెప్తాను నేను. అతను ఒక 1 month బ్యాక్ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాడు. ఆ ల్యాప్టాప్ ని మళ్ళీ అమ్మాలి అని చెప్పేసి ఓఎల్ఎక్స్ లో పెట్టిండు ల్యాప్టాప్ ని. ఒక పర్సన్ అతను అప్రోచ్ అయ్యాడు. ఆ పర్సన్ ఏమని చెప్పిందంటే, నేను ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాను, ఆర్మీ పర్సనల్, నేను మీ ల్యాప్టాప్ నేను 51,000 కి తీసుకుంటాను అని చెప్పేసి కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత ఓకే, ఇద్దరు ఒప్పుకున్నారు, డీల్ ఓకే అండి ఇద్దరి మధ్యలో 51,000 కి. తర్వాత అతను ఏం చేసిందంటే, నేను ఆర్మీ పర్సనల్ కాబట్టి నా నుంచి డైరెక్ట్ మీకు క్రెడిట్ అవ్వవు మనీ, నేను మీకు ఒకటి క్యూఆర్ కోడ్ పంపిస్తాను, మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ ఫోన్పేలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేస్తే ఆ 51,000 అనేవి మీకు క్రెడిట్ అయిపోతాయి అని చెప్పేసి చెప్పిందనమాట. ఈ కంప్లైంట్ ఏమనుకున్నాడు అంటే, మనకి నార్మల్గా ఆర్మీ పర్సనల్ అంటే బాగా రెస్పెక్ట్ ఉంటుంది, సో మనం వాళ్ళని ఈజీగా నమ్మేస్తాము. అతను ఈ విక్టిమ్ నిజంగానే ఆర్మీ పర్సనల్ అనుకొని అతను పంపించిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అతను ఫోన్పేలో పిన్ ఎంటర్ చేయగానే ఇతని దాంట్లో నుంచి 30,000 డెబిట్ అయింది. సో మనము ఎప్పుడే కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నామంటే దానికి అర్థం మనకి క్రెడిట్ అవుతాయని కాదు, మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయని అర్థం.